హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే పెన్షన్ల పంపిణీ అయితే మనకు యాక్చువల్లీ ఏంటంటే ఏప్రిల్ 1వ తారీఖున అయితే జరగాల్సింది. అయితే మనకు ఈరోజు మాత్రం అయితే పెన్షన్ల పంపిణీ అనేది జరగదండి. అయితే మనకు పెన్షన్ల పంపిణీ అనేది 3వ తేదీ నుండి అయితే చేయబోతున్నారు. అలాగే మనకు ఈసారి పెన్షన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లు మీ ఇళ్ళకైతే రారండి, కంప్లీట్గా అయితే ప్రభుత్వం తేల్చి చెప్పేశారు. అలాగే మీరు పెన్షన్ తీసుకోవాలంటే కనుక తప్పనిసరిగా ఇక్కడికి వెళ్ళి లైన్లో నిలబడుకొని మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే పెన్షన్లు అనేది తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీరు ఈ పత్రం అనేది మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఆ పత్రం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే మీకోసం అయితే నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. అయితే సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వాలంటీర్లపై అయితే ఈసీ ఆంక్షల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే మనకి ఇక్కడ కీలక ప్రకటన చేశారు. మరోసారి పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది వాలంటీర్ల చేత ఇంటింటికి వచ్చి అయితే ఇవ్వరు. సో లబ్ధిదారులు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే 3వ తేదీ నుండి పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు పెన్షన్ కావాలంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు లైన్లో నిలబడి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మీరు పెన్షన్ అనేది తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ కార్డు ఏదైతే ఉందో ఆ పెన్షన్ కార్డు అనేది మీరు చేతిలో పట్టుకొని తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడ లైన్లో మీరు నిలబడాల్సి అయితే ఉంటుంది. లైన్లో నిలబడ్డ తర్వాత మీ యొక్క పెన్షన్ కార్డు అనేది చూపిస్తే వాళ్ళు బయోమెట్రిక్ అనేది వేసి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్లకు సంబంధించి బయోమెట్రిక్ ఒకవేళ మీకు పడకపోతే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఫేస్ అనేది స్కాన్ చేసుకుని వాళ్ళు పెన్షన్ అయితే ఇస్తారండి. సో ఇదండి మనకు ఈ నెల నుండి మనకు వాలంటీర్లు అయితే పెన్షన్లకు సంబంధించి రారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.